సరే, మంచిది. రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 1 నుంచి 5 వచనాలు మనం ఎవరన్నా ఒకరు చదవండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగా దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి పాలు పొందుతున్నాము గరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడునో అలాగే మనము నూతన జీవం పొందిన వారమైనట్లు మనము బాప్తిసము మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణము ఎక్కి సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యమైన వారమై ఉందుము. ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిరివేయబడవలనని ఎరుగుదుము. చాలు, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు నాయన. చదువుబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, విన్న బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి, మానవాలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెను కూర్చుందాం అందరం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి మనము కలిగి ఉన్న వర్తమానము మహా గొప్ప వర్తమానము. ఎంతమంది నమ్ముతున్నారు? మాట్లాడద్దు. మరి ఇందా కొద్ది నిమిషాల వాక్యం విందాము. మంచిది. మరి వచ్చే మాసంలో మనకి ప్రభురాత్రి భోజనం ఉంటుంది. వచ్చే మాసంలో చెన్నై నుంచి మరి పాస్టర్ గారు వస్తారు, మరి బ్రదర్ మోషే బ్రదర్ వాళ్ళు వస్తారు. మరి ఆ ప్రయాణం కొరకు వాళ్ళ కొరకు మీరు మరి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఈ సంవత్సరం మనకి మీటింగ్స్, ఇంకా పబ్లిక్ మీటింగ్స్ ఏం జరగలేదు. గత సంవత్సరం నుంచి కూడా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే ఆ మీటింగ్స్ కూడా మరి జూన్, జూలై, ఆగస్టు ఆ డేట్లలో మనం మరి ఏర్పాటు చేసుకుందాం. బయట నుంచి ఎవరిని సేవకులను పిలిచి. మంచిది. మరి క్రీస్తుతో గుర్తించబడుట. మరి గత వారంలో మనం చూసినట్టు మరి చాలా కార్యాలు మనం చూసాము. క్రీస్తుతో మరి గుర్తించబడుట అని. మరి ఎవరికైనా నిద్ర వస్తుంటే కుర్చీలో కూర్చొని నిద్రపోబాకండి, కింద పడుకోండి, నిద్రపోండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిద్రపోవడం కాదు. కానీ మీకు నిద్ర వస్తే కూర్చొని నిద్రపోతే అది అగౌరవం అవుతుంది. సంఘంలో అందరినీ మీరు ఏం చేసినట్టు? అగౌరవపరిచినట్టు. దేవుణ్ణి కూడా మీరు అగౌరవపరిచినట్టు.
అట్లని చెప్పి బయటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి నిద్రపోయినాను అనుకో, అది ఇంకా పెడద్రం అంటారు దాన్ని. అయితే మంచితనం ఏంటంటే నువ్వు ఉన్న స్థలంలో గమ్ముగా కింద కూర్చొని పడుకో. ఇప్పుడు దయగలదు దేవుడు కూడా, నా బిడ్డ చూడు అట్లే పడుకొని ఉంది. ఎక్కడ నువ్వు కూర్చున్న స్థలంలో మెల్లిగా కిందగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా గమ్ముగా తలవాల్చుకొని పడుకో. నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు తెలంగాణ ఏరియాలో మా అమ్మలతో కూడా వ్యాపారం వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆమె ఏదో కొంచెం పప్పులు అవి కొనింది, డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ రా బాబు అనింది. మరలా వెళ్ళి నేను 12 గంటలకు ఆ టైంలో వచ్చాను. 12 గంటల టైంలో వచ్చాను. వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఎట్టుందంటే, ఆమె ఫస్ట్ కొనేటప్పుడేమో బాగానే ఉండింది ఆమె. మరలా నేను వచ్చేటప్పటికి ఆమె ఫుల్గా తాగేసాను. ఆమె భర్త కూడా తాగేస్తున్నాడు. ఆ బిడ్డ వాకిల్ దగ్గర కడుపులో 2 కాళ్ళు పెట్టుకొని ఇట్లా పడుతున్నాను. నేను పాప పాప అని పిలుస్తుంటే లెగడం లేదు. ఎందుకు లెగడం లేదంటే స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది. పాప అమ్మ తాగేసి ఉంది, చెప్పరే అమ్మ, నాయనే తాగేసినాడు. ఎట్టుంటుంది ఆ అమ్మాయి? నాయన తాగిపోతాడైతే అదొక కథ ఏరే అని నేను పోయాడు అలా అంటుంది. నన్ను డబ్బులు అమ్మంట, ఉండు ఇస్తా ఉండు అని లోపల పోయి. ఇంత జరిగి ఆమె డబ్బులు ఇచ్చి సంభాషణ అంతా అయినా కూడా అమ్మాయి మాత్రము లెగలేదు. అంటే 2 కాళ్ళు పుట్టలో పెట్టుకొని 2 చేతులు ఇలా వాల్చుకొని మొహంతో మరి అలా పడుకున్నప్పుడు ఆ యొక్క బోయాజు దగ్గర పాదముల దగ్గర ఎవరు పడుకున్నారమ్మా? రూతు ఏ విధంగా అయితే పడుకొనిందో, మరి ఆ చిన్నబిడ్డ కూడా ఆ తల్లిదండ్రుల వేదన బాధలో నుంచి ఆ కుటుంబంలో ఆ బిడ్డ అలా పడుకో ఉంది. ఒకవేళ నీకు నిద్ర వస్తే నువ్వు అలాగే పడుకో మందిరంలో. నిజంగా ఆ బోయాజు నీ మీద ఏం చేస్తాడు? ఆయన కనికర పడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి మంచిదేనా? నిజంగా మన బోయాజు కనికరం కలిగిన వాడేనా? మన బోయాజు దయ కలిగిన వాడేనా? మన బోయాజు ప్రేమ కలిగిన వాడేనా? మన బోయాజు మార్పు లేని వాడేనా? మన మధ్యవర్తేనా ఆయన నిన్ను ఓదార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడా? ఆయన నిన్ను దిద్దడానికి సరిచేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడా? హల్లెలూయా. ఒకవేళ నీకు నిద్ర వస్తే నువ్వు ఉన్న స్థలంలోనే కూర్చో, అలాగే ఒరిగిపో. ప్రభువా, నేను నిద్రని జయించలేకున్నా, ప్రభువా ఈ నొప్పిని జయించలేకున్నాను, ప్రభువా ఈ బాధని జయించలేకున్నాను, ప్రభువా ఇదిగో నా యొక్క వేదన నేను ఏం చేయలేకున్నాను, జయించలేకున్నాను అని నువ్వు ఉన్న స్థలంలోనే పడుకో. ఆయన మందిరంలో నీకు ఖచ్చితంగా ఆయన నెమ్మదిచ్చేవాడు అయినాడా. నేను ఈ చర్చికి ఏసీ పెట్టాలని నిర్ణయించుకున్నాను, మీ అందరి కోసం కాదు, జకరే బాబాయ్ కోసమైనా ఏసీ పెట్టాలా. హల్లెలూయా. జకరే బాబాయ్ కోసమైనా ఏసీ పెడతాను. ఆమేన్. ఈ సంవత్సరం కానీ వచ్చేసారు, ఎప్పుడైనా కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. నెరవేర్చే దేవుడు ఆయన. నువ్వు ఏసీ చూడకుండా నువ్వు చచ్చిపోవు, గుర్తుపెట్టుకో జకరయ్య. హల్లెలూయా. ఇంటున్నావా? రక్షకుడు చూసినంత వరకు ఆ సుబియాను సరిపోడు, ఏసీ వచ్చినంత వరకు నువ్వు సరిపోవు, గుర్తుపెట్టుకో. ఎవరు చెప్పిన అది చెప్పు. పోయి ఊర్లో ఆ ఫస్ట్ మాస్టర్ గారు ఏసీ పెడతారు అన్నాడు, నాకు మరణమే లేదు, జబ్బే లేదని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నారు అందరూ? ఎక్కడైనా అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? అందరు దేవుడిని స్తుతిద్దామా? అందరు దేవుడిని ఆరాధిద్దామా? అందరు దేవుడిని గణపరిచారా? అందరు దేవుడిని మహింపరిచారా? ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడైన ఆయన నిజంగా మరి దేని ద్వారా గుర్తించబడుతున్నాడు అంటే, ఆయన పశువుల పాక ద్వారా గుర్తించబడుతున్నాడు అంట. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మరి మరలా ఏనండి వాక్యం, మీరు చాలా మంది వింటున్నారు నా వర్తమానం. మరి గత కాలంలో నేను అది మాట్లాడాను, రాయబడిన పత్రికలు మాట్లాడాను. ఎంతమంది నమ్ముతున్నారు? మరి ఒక 2-3 ఫోన్ చేసి, అన్న చాలా బాగా చెప్పారు అన్న,
అని వాక్యం వింటున్నారు వాళ్ళు. మీరు ఇంటి దగ్గర కూర్చొని మరి ఖాళీగా ఉండబండి, మీ యొక్క కాపర స్వరమైన ఇంటి దగ్గర చాలా చక్కగా ఉంది. నేను చాలా విన్నాను, నేను అద్భుతమైన వర్తమానం విన్నాను. చాలా వర్తమానాలు దాటుకొని వస్తున్నాం మనం. హల్లెలూయా. ఈరోజు మన క్రీస్తుతో గుర్తించబడుట, ఆయన మహిమలో ఉన్న దేవుడు, ఆయన తేజస్సులో ఉన్న దేవుడు, ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. ఆయన అసలు ఆయన్ని వర్ణించడానికి కానీ, ఆయన్ని పలకడానికి కానీ పదాలు లేవంట. ఆయన వర్ణించడానికి పదాలు లేవంట. ఆయన గురించి రాయడానికి కూడా ఈ భూమి మీద సేరా ఏమైందంట, సరిపోదంట. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మహిమలో దేవదూతల దగ్గర మరి కొనియాడబడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల కొలది దేవదూతలు దేవుడు స్తుతించినప్పుడు అక్కడ లూసిఫర్కి ఏమొచ్చిందంటే వీష కలిగిందంట. ఆయన ఆరాధన చూసి లూసిఫర్కి ఏమొచ్చింది, వీష వచ్చింది, ద్వేషం వచ్చింది, పగ వచ్చింది, అసూయ వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే రెండు పాదములు, రెండు చేతులు, రెండు రెక్కలతో పాదములు కప్పుకొని, రెండు రెక్కలతో ముఖమును కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యులకు అధిపతి దేవుడు ఆయన గుర్తించబడవలసినది అత్యున్నత సింహాసనం మీద కెరూబుల మధ్య దూతల మధ్య. హల్లెలూయా. ఓ యొక్క కడవ పునాదులు కదులుతున్నాయంటే ఇంత మహిమ గల దేవుడు ఆయన. ఆయన గుర్తించబడాల్సిన దేవుడు ఆయన. ఎవరు చూడలేని, సమీపంలో కనిపించని, చెప్పచ్చా? హల్లెలూయా. అది మానవ నేత్రాలకి అంతుపట్టని కార్యము. దృశ్యమైన రూపములతో ఆయన చూడలేని కార్యము. దేవదూతలే ఆయన చూడలేకపోయినారంట. అంటే ఆయన గొప్ప సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన ఆ సింహాసనం బైబిల్ చెప్తా ఉంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎంత పెద్ద దేవుడు అండి ఆయన. అసలు ఇంట్లాంటి సింహాసనం ఎవరికైనా ఉందా భూమి మీద? ఈ భూమి మీద ఎన్నో సింహాసనాలు ఈరోజు శిథిలమైపోయి మ్యూజియంలో ఉన్నాయి. యేసు ప్రభు సింహాసనం ఇప్పటికీ శిథిలము కాలేదు. అది చెప్పలు కడుతుంది గట్టిగా. హల్లెలూయా. గతించిపోయిన తరములో సింహాసనం గురించి మాట్లాడారు, జరుగుతున్న తరములో సింహాసనం గురించి మాట్లాడుతున్నాము, జరగబోయే కాలంలో కూడా ఆ సింహాసనం గురించి మాట్లాడతాము. అంటే ఆయన ఎంత గొప్ప సింహాసనం మీద ఉన్న దేవుడు ఆయన. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవుడు ఆయన. ఎవరు సమీపింపలేని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన. దూతల కొలిది ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు దూతల సైతమే ఆయన చూడలేక కళ్ళు మూసుకున్నాయంట. హల్లెలూయా. సృష్టి ఆయన చూస్తా ఉంది, చెప్పచ్చా? దూతలు ఆయన కొనియాడుతా ఉన్నారు, సూర్య చంద్ర నక్షత్రంలో ఆయన కొనియాడుతా ఉన్నాయి. హల్లెలూయా. భూమికి చెవులున్నాయా? భూమికి నోరు ఉందా? భూమి వింటదా? ఆకాశం వింటదా? ఆకాశము ఆలకించుము, భూమి చెవు ఎగ్గుము. సృష్టికర్తని సృష్టి అంతా కూడా ఆరాధిస్తున్నాయంట. ఆయన మొట్టమొదటగా దూతల దగ్గర కొనియాడబడుతున్న దేవుడు ఆయన. దూతలు ఆయనతో గుర్తించబడుతున్నారు, చెప్పచ్చా? హల్లెలూయా. ఇంత మహిమలో ఉన్న దేవుడు ఒక సామాన్యమైన మానవుడిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గుర్తించబడుతున్న స్థలము మొట్టమొదటగా పశువుల పాక. ఆ పశువుల పాక ద్వారా దేవుడు గుర్తించబడుతుంటే
ఆ పశువుల పాకని చూడలేని వాళ్ళు యాజకుల పశువుల పాకని చూడలేకపోయారు. ప్రధాన యాజకుల పశువుల పాకలోని యేసును చూడలేకపోయారు. అక్కడ ఉన్న శాస్త్రుల పశువుల పాకలోని యేసును చూడలేకపోయారు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అక్కడ వాసన ఉంటుంది, అక్కడ పేడ వాసన ఉంటుంది, అక్కడ దుర్బంధమైన వాసన ఉంటుంది. చెప్పచ్చా? అయితే ఆయన అదే సమయంలో ఆయన పశువుల పాకలో జన్మిస్తున్నాడు, గుర్తించబడుతున్నాడంటే ఆయన గొర్రె పిల్ల కాబట్టి గొర్రె పిల్లగా గుర్తించబడుతున్నాడు ఆయన. అవునా? ఆయన పశువుల పాక ద్వారా గుర్తించబడ్డాడు. ఆయన మరలా దేని ద్వారా గుర్తించబడ్డాడు? ఆయన గొర్రె పిల్లగా గుర్తించబడుతున్నాడు. యోహాను ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఇతడే లోక పాపమును మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. లోక పాపమును మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల. ఇతడేనా? ఆయన గొర్రె పిల్ల గుర్తించబడుతున్నాడా? ఎన్నో జంతువులు ఉన్నప్పటికీ ఆయన గొర్రె పిల్ల ద్వారా మాత్రం ఎందుకు గుర్తించబడుతున్నాడంటే గొర్రె పిల్ల అది సామాన్యమైనది, అది సాధువైనది, అది మృదువైనది, అది సులువుగా లోబడేది, అది మాట వినేది. హల్లెలూయా. హక్కులు లేనిది. గొర్రెకి హక్కులు లేవు తెలుసా? మేకకైనా హక్కులు ఉంటాయి కానీ గొర్రెకి కొన్న తర్వాత ఏ హక్కులు లేవు. గొర్రె కాపరు వెనక వెళ్ళవలసిందే. గొర్రెకి గొనుగుళ్ళు లేవు అన్నాడు గొర్రె పిల్ల పౌరుడు వర్తమానంలో ప్రవక్త. గొర్రెకి ఏమి లేదంట. ఉన్నారా అందరూ ఇక్కడ? గొర్రెకి ఏమి లేదంట, అది గొనుగుడు లేదంట. దానికి గొర్రె గొనుక్కోదు, గొర్రె తిట్టుకోదు, గొర్రె తిట్టదు, వాళ్ళు తిట్టుకోకూడదు. వింటున్నారా? మొన్న ఇంతకుముందు చెప్పినా నేను, అసలు నిన్ను తిట్టుకునే హక్కు కూడా నీకు లేదు. నేను ఎవరిని తిట్టలేదు సార్. ఎవరిని తిట్ట? నిన్ను ఎవరు తిట్టుకోమన్నారు? నువ్వెవరు? నువ్వు నీ సొత్తా? నిన్న ఆయన ఇలువ పెట్టి ఏం చేశాడు? ఆయన కొన్నాడు. ఆయన అంటే నువ్వు తిట్టుకుంటున్నావు అంటే ఎవరిని తిడుతున్నావు? నువ్వు దేవుని కుమారుని తిడుతున్నావు, దేవుని కుమార్తెను తిడుతున్నావు, దేవుని యొక్క వధువుని తిడుతున్నావు నువ్వు. అంతేనా? హల్లెలూయా. నీకు బాధలు నువ్వు తెచ్చుకుంటే వస్తాయి. ఆయన కొన్ని ఇస్తాడు. నిజంగా ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చినంటే ఆయనే విడుదల ఇస్తాడు. ఆయన కొన్ని కానీ మనం తెచ్చుకుంటే మనమే రావాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నేను కొన్ని తెచ్చుకుంటే నేను దేవుణ్ణి అడగడం లేదు. ప్రభా నేను తెచ్చుకున్నది బట్టి నేనే ఇచ్చుకోవాలి. నువ్వు కానీ ఇచ్చావా ఖచ్చితంగా నువ్వే నాకు విడుదల. ఆమేన్. అయితే ఈయన దేని ద్వారా గుర్తించబడుతున్నాడు అంటే ఆయన మరి ఒక గొర్రె పిల్లకు గుర్తించబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యూదుల రాజుగా గుర్తించబడుతున్నాడు. ఏ రాజుగా? భూమి మీద ఆల్రెడీ యూదులకి రాజు ఉన్నాడా? ఇశ్రాయేలుకి రాజు ఉన్నాడా? మరి ఈయన రాజా? ఈయన మరి లోకమంతా అక్కడ ఉన్న ప్రజలందరూ ఈయన ఏమంటున్నారు? ఈయన్ని యూదుల రాజు అంటున్నారా? ఆయన గాడిద మీద వెళ్ళేటప్పుడు దేనిగా గుర్తించబడుతున్నాడు? ఆయన యూదుల రాజుగా గుర్తించబడుతున్నాడా? అయితే ఈ విషయం ఎడజరిగి ఎక్కడ తెలిసిందంటే రాజుకు తెలిసిందంట. పోయి అయ్యా నువ్వు రాజు అంటుంటే వీళ్ళు ప్రజలందరూ ఎవరిని రాజు అంటున్నారు? యూదుల రాజు అన్నాడు. ఒకవేళ యూదుల రాజు అక్కడ ఏ రోజు కానీ పిలాతు కానీ ఎవరైనా కానీ ఆ గుర్రం మీద ఎక్కి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధమైన ఆయన గాడిద మీద వెళ్ళినప్పుడు జరిగిన స్పందన ఏ రాజుగారి జరిగిందా? నా డౌట్. మన ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ గారికి వస్తుంటే ఏమవుతుంది? గాంధీనగర్ అంతా వచ్చేస్తారు రోడ్ల మీదకి, టపాసాలు ఎత్తుకొని, జెండాలు ఎత్తుకొని, బైకులు వేసుకొని, కార్లు వేసుకొని, స్కూటర్లు వేసుకొని నడిచి. అవునా? వస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు మరి ఏ రాజుకైనా ఈ యేసు ప్రభు గాడిద మీద వెళ్ళేటప్పుడు ఈయనకు వచ్చిన ఘనత అక్కడున్న ఏ రాజుకైనా వచ్చిందా? వచ్చినట్టు ఎక్కడ కనపడాలి. అందుకని పిలాతు దగ్గర ఆయన నిలబడుకున్నప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు
యూదుల రాజువా అంటే నీ గురించి నేను విన్నాను. ఎందుకంటే ఈయన గాడిద మీద వెళ్ళేటప్పుడు అక్కడంతా ఏం చేశారు, పెద్ద గోల అయింది. అది ఆయన ఇంటా బయట కట్టబడిన గాడిద మీద ఎక్కిపోతున్నప్పుడు అక్కడ ప్రజలందరూ ఏమని అరుస్తున్నారు, వాళ్ళు యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు అని అరుస్తున్నారా? మరి అరుస్తున్నప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు వాళ్ళందరికీ ఎలా ఉందో ఆ అరుపులు, ఆ కేకలు ఎలా ఉన్నాయి వాళ్ళకి? హల్లెలూయా, ఇబ్బందికరంగా ఉన్నాయి. ఓయ్ ఆపండి 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 అంటున్నారు. అవునా? ఆపండి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, వీళ్ళు కానీ ఊరకుండిన ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు ఆయన. అంటే ఆయన యూదుల రాజుగా ఆయన గుర్తించబడుతున్నాడు. హల్లెలూయా. మరి ఆయనేమో గొర్రె పిల్ల గుర్తించబడుతున్నాడు, ఆయనేమో పశువుల పాక ద్వారా గుర్తించబడుతున్నాడు, ఆయనేమో యూదుల రాజుగా గుర్తించబడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మరి స్వస్థపరిచి మంచి వైద్యుడిగా గుర్తించబడుతున్నాడు. ఆ యొక్క యాయూరు కుమార్తెని స్వస్థపరచడానికి ముందు ఆమేన్ అక్కడి నుంచి వస్తున్నప్పుడు 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచినాడు ఆయన. హల్లెలూయా. ఆ వస్తున్న మార్గ మధ్యలోనే ఆమె ఎదురు చూస్తుందంట. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలనుకునింది అని నిలబడినప్పుడు ఆమెకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే జనులు గుంపు కూడిన దాని వల్ల. ఎప్పుడైతే ఆమె వస్త్రపు చెంగును తాకిందో ఆమె స్వస్థత పొందుకొని ఆయన మంచి వైద్యుడిగా గుర్తించబడ్డాడు ఆయన. ఆమేన్. అవునంటారా? గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు ఆయన, బెతస్తా రోగిని లేపినాడు ఆయన. ఆమేన్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడుగా గుర్తించబడుతున్నాడు. ఎక్కడ? మొట్టమొదటి సూచక్రియ ద్వారా. ఏంటా సూచక్రియ? కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆలోచన కర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. అంటే ప్రతి దినములో ప్రతి కాలములో ఆయన మిమ్మల్ని ఆదుకునే తండ్రిగా ఉన్నాడు, ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకనే నిత్యుడగా తండ్రి, ఈ రోజు నువ్వు ఆదరణ పొందుతున్నావంటే ఇప్పుడు కూడా ఆయన నిన్ను తండ్రి వలె ఆదరించే దేవుడు ఆయన. ఆమేన్. ఆయన మహిమలో ఉన్న దేవుడు ఒక యేసు క్రీస్తుగా మానవుడిగా వచ్చినాడు ఆయన. ఆయన గుడారం ద్వారా గుర్తించబడుతున్నాడు ఆయన. సొలొమోను దేవాలయం ద్వారా గుర్తించబడ్డాడు ఆయన. చివరికి యేసు క్రీస్తు యొక్క దేహము ద్వారా గుర్తించబడుతున్నాడు. ఏమే రైట్? హల్లెలూయా. మహిమలో ఉన్న దేవుడు ఒక మానవుడిగా గుర్తించబడుతున్నాడు, ఒక మట్టి మనిషిగా గుర్తించబడుతున్నాడు. అయితే ఆయనని అందరు మరి కొందరేమో స్వస్థపరచువాడు గాను, కొందరేమో రక్షకుడు గాను, కొందరేమో నీతిమంతుడు గాను, కొందరేమో ఇదిగో మరి అద్భుతాలు చేయ ఒక గొప్ప వైద్యుడు గాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరి విధంగా గుర్తించబడుతుంటే ఆయనకి కొంతమందికి ఆయన ఎలా గుర్తించబడుతున్నాడు అంటే బయలు భూమిగా కూడా గుర్తించబడుతున్నాడు. రైట్? ఎవరికి? ఆ కాలం యొక్క వర్తమానాన్ని నమ్మని వాళ్ళకి ఆయన ఎలా గుర్తించబడుతున్నాడు? ఆయన బయలు భూమిగా గుర్తించబడుతున్నాడు. ఆమేన్. ఈ కాలంలో కూడా దేవుడు ఎలా గుర్తించబడతాడంటే వారి కోసం. ఆయన ఈరోజు ఎక్కడున్నాడు తెలుసమ్మా? ఎక్కడున్నాడు ఆయన ఈరోజు? ఆయన వధువులో ఉన్నాడు. ఆయన వధువులో దేహం దాల్చాడు ఆయన. ఆయన వధువుతో కలిసి జీవిస్తున్నాడు ఆయన. నిజంగా లవోదిక సంఘం అంటే ఈరోజు దేవుని ఎక్కడికి గెట్టేసింది? ఆయన్ని బయటికి గెట్టేసింది. లవోదిక సంఘం అంటే లవోదిక సంఘంలో దేవుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. దేవుని బయటికి గెట్టేశారు. దేవుని బయటికి గెట్టేశారంటే ఈరోజు వధువును కూడా వాళ్ళు ఎక్కడికి గెట్టేశారు? వాళ్ళు బయటికేనా? ఈరోజు నువ్వెక్కడున్నావు? నువ్వు కూడా బయటే ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎంతమంది నమ్ముతున్నారు? ఇది ఏలియా వర్తమానమేనా? ఏలియా వర్తమానమేనా ఇది? ఆమేన్, హల్లెలూయా. ఏలియా వర్తమానంలో ఏం కరువు అయిందమ్మా? ఆహారం కొదువు రాబోతుంది. ఆహారం కరువు దినాలు రాబోతున్నాయి. ఆమేన్. ఏలియా కాలంలో నూనె కొదువైందా? అవునా? ఏలియా దినాల్లో నూనె కొదువేనా? ఏలియా దినాలు ఆహారం కొదువేనా? ఆమేన్, హల్లెలూయా. మరి మనం ఎలాంటి దినాల్లో జీవిస్తున్నామంటే ఆర్థిక వ్యవస్థ పడిపోయే దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఆహారం మనం సంపాదించుకునే దినాలు ఇవి. పలికితే ఆహారం వచ్చే దినాలు ఇవి. ఎందుకంటే ఎత్తబాటుకు ముందు వధువు ఒక గొప్ప ఉద్యమం కలిగి ఉంటుంది అంటున్నాడు ప్రవక్త. ఉందా ఆలోచన? ఎవరికుందో లేదు కానీ మనం మాత్రం ఒక ఉద్యమం కలిగి ఉండాలి. ఈరోజు ఒక భక్తి, ఒక విధేయత, ఒక గౌరవం, ఒక మర్యాద ఉంది అంటే కేవలం ఈ వర్తమానంలో తప్ప ఇంకెక్కడా లేదు. కరో భక్తి అంతా ఆచారాల భక్తి అయ్యింది. కరో భక్తి అంతా మరి సిద్ధాంతాల భక్తి అయ్యింది. కరో భక్తి అంతా ఇదిగో మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించే భక్తి అయ్యింది. ఈరోజు నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, నిజమైన కార్యం ఏంటి అంటే ఈ కాల వర్తమానమే, ఈ కాలం యొక్క వాక్యమే, ఈ కాలం యొక్క బయలుపాటే. ఈరోజు మనము గుర్తించబడాల్సింది ఎవరి ద్వారా మనం గుర్తించబడాలా? పేతురు ఆయన ద్వారా గుర్తించబడ్డాడు. అవునా? పేతురు యేసు ప్రభు ద్వారా గుర్తించబడ్డా? ఉన్నారయ్యా? అయ్యా ఉండండి, ఇక్కడ ఉండండి, నిద్రబాబు అక్కడ వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళిన పిలుచుకోరప్ప, నేను కూర్చోబెట్టాను, లోపల కూర్చోబెట్టాను, తలాలు వేసుకొని వచ్చేయండి, లోపలికి ఎవరిని బాగానే వద్దు. పేతురు ఎప్పుడు కూడా యేసు ప్రభుతోనే గుర్తించబడుతుంటాడు. యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభు దగ్గరే ఉంటాడు. ఆయన శిష్యులు ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. ఆమేన్. ఉన్నారమ్మా అందరూ ఇక్కడే? హల్లెలూయా. మరి ఆయన శిష్యులు మరి అలాగనే పేతురు ఆయన ద్వారా గుర్తించబడుతున్నప్పుడు ఒకరోజు పేతురు అడిగాడు, ఓ నీ ఇక మనిషి కుమారుడు మరి అప్పగించబడే సమయము వచ్చి ఉందంటానే పేతురు ఏమన్నాడు? అయ్యా, ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు, నేను నీకు గుర్తు అంతే. యేసు ప్రభు ప్రథమ శిష్యుల్లో ఎక్కువగా దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరు? పేతురు గారేనా? హల్లెలూయా. ఎందుకో ఒక మంచి మాట గుర్తు వస్తుంది చెప్పాలనుకుంటున్నా. నాకు పెళ్లి చేసిన మా మామ ఉన్నాడు నాయుడుపేటలో, మహాధనవంతుడు, గొప్ప ధనవంతుడు. ఆ కాళహస్తి రోడ్లో బయటికి పోయేటప్పుడు ఇల్లు మరి ఈరోజు 10-15 కోట్లు అమ్ముతుంది ఆయన ఆస్తి అంతా. ఆయనకి అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చిపోయి మంచంలో పడిపోయినాడు, మరి మరణ పడకలో ఉన్నాడు. మరి హైదరాబాద్ తీసుకెళ్లారు, అక్కడ కొంతకాలం చూశారు. ఆయన ఏడ్చాడంటే నేను నా సొంత ఊర్లో చనిపోవాలి నేను అని అన్నారంట. సరే ఎట్టో మరి కారులో తీసుకొచ్చి సొంత ఊర్లో పెట్టారు. మంచంలో ఉన్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆయన వచ్చినాడంటే మేము ఎప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్నప్పుడల్లా మాకు పెళ్లి చేశాడు కదా, అప్పుడప్పుడు చేపల కూర వండుకొని పోతా ఉంటాం. వాళ్ళు చెప్పారు, అయ్యా గోవర్ధన రా, నేను వచ్చున్నాను, రా రా అన్నాడు. సరే కొంచెం చేపల కూర వండుకొని నేను పాస్టమ్మ పోయిన తర్వాత ఓని ఏడ్చినాడు. మంచిదే, బాగానే ఉంది. తర్వాత నాకు ఒక చిన్న సహాయం చేయని అడిగాడు. ఏంటంటే ఆయన జీవితంలో ఎవరిని ఎప్పుడు ఏమీ అడగడు, ఆయన ఎవరికి తలదించడు ఆయన. మరి నేను ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు తలదించుకోమంటే నేను దించను అన్నాడు ఆయన. ఏమంటే నేను దించాల్సిన కర్మ నాకేమని అన్నాడు. మరి ఆయన ఎవరికి తలదించి, ఎందుకంటే మహాధనవంతుడు, కోటీశ్వరుడు, కోట్లు కలిగిన వాడు, నెలకు 60-70 వేలు ఇంటి రెంట్లే వస్తాయి. అందుకని ఎవరికి తలదించాడు, రాయల్టీగా ఉంటాడు. అలా చూస్తుంటారు మీరు కూడా మా మామని. అయితే ఆయన నా దగ్గర 100 రూపాయలు ఇచ్చి నాకు ఒక చిన్న సహాయం కావాలని అడిగాడు. సరే చేస్తాను లేనన్నా, నాకు ఒక కత్తి తెచ్చి అన్నాడు. ఏది తెచ్చి ఇవ్వన్నాడు? నాకు అదే ఆశ్చర్యం వేసింది. అరే అందరూ పేతురు దగ్గర ఏముంటది? కత్తి ఉంటుంది కదా. ఆయన కూడా నన్ను ఏమడిగాడు? 100 రూపాయలు తీసి వాళ్ళ భార్యని అడిగినాడు. వాళ్ళ భార్య ఎందుకని తీసి ఇచ్చింది పాపం మా అత్తమ్మ. ఆ కత్తి నన్ను సహసంగా పిలుస్తున్నాడు. ఏమని అడిగా? ఈ 100 రూపాయలు తీసుకొని పోయి ఒక మంచి చాకు కత్తి తెచ్చి, సూర్య కత్తి తెచ్చినాడు ఆయన. మంచిగా కత్తి తెచ్చి ఇవ్వమన్నాడు ఆయన. ఎందుక అసలు నాకాడ కత్తి ఉందని ఆయనకేడ తెలుసు? ఆయన నన్ను కత్తి ఎందుకు అడిగినాడో నాకు ఒక డౌట్ ఏర్పడి,
సరే ఎందుకు అంటే పొడుచుకొని చచ్చిపోతాను, ఈ బాధలు పడలేకుండా అంటున్నాడు. అయ్యా పెళ్లి చేసిన మామమే నేను కత్తి తెచ్చి ఇచ్చి పాస్టర్ కత్తితో చంపేసిన, నాకెందుకు ఆయన నిందా, నీకోసం ప్రార్థన చేస్తానులే, ప్రార్థన చేసి వచ్చా. అందుకని ఈ పేతురు దగ్గర ఎప్పుడు ఏముంటుందమ్మా? కత్తి ఉంటుంది, అవునంటారా? అయితే ఈ పేతురు ఎప్పుడు కూడా యేసుతో గుర్తించబడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన పట్టుకోవడానికి వచ్చారో ఆయన దగ్గర నుంచి ఏం చేశాడు? ఆయన గుర్తింపు నుంచి దూరం అయిపోతున్నాడు. అవునా? గుర్తింపు నుంచి ఏమైపోతున్నాడు? ఆయన దూరం అయిపోతున్నాడు. ఒక్కొక్కసారి మనము కూడా వేదన ద్వారా, శోధన ద్వారా, కష్టముల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా మనము కూడా దూరం అయిపోతున్నా. మనము దూరం అయిపోయినా, పేతురు దూరం అయిపోయినా ప్రజలు గుర్తిస్తున్నారు పేతురుని. అద్భుతమైన మాట. పేతురు నేను ఆయనతో గుర్తించబడడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన దాక్కుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఒక అమ్మాయి వచ్చి ఆయన్ని గుర్తుపట్టిందంట. ఒకసారి నువ్వు కానీ ఆయనతో గుర్తించబడ్డావంటే, ఆయనతో తిరిగావంటే, ఆయనతో తిన్నావంటే, ఆయనతో పరిచయం చేసావంటే, నువ్వు ఆయనతో గుర్తించబడ్డప్పుడు నువ్వు వెళ్ళిపోదావన్నా ఆయన పోనీడు నిన్ను. పేదరు వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఓ ఇంత నాకు ఏ గుర్తింపు లేదు, ఈయనకి నాకు సంబంధమే లేదు, ఈయన ఎవరో నాకు తెలియదు. అంతే కదా. అయితే ఈయన గుర్తించలేకపోయినా, ఈయన అబద్ధం చెబుతున్నా, ఒక చిన్నదొచ్చి చెప్తా ఉంది, నీవు ఆయనతో ఏమో మాట్లాడడం లేదు, నీవు ఆయనతో ఉన్నవాడువే కదా, నువ్వు ఆయనతో తిన్నవాడువే కదా, నువ్వు ఆయనతో తిరిగిన వాడువే కదా, నువ్వు ఆయన అద్భుతాలతో చూసిన వాడువే కదా, ఆ యాయిరు కుమార్తెను స్వస్థపరిచినప్పుడు నువ్వు ఆయనతో ఉన్నవాడువే కదా. ఆమేన్. పేతురును ఆయనతో ఉన్నవాడని పేతురు తప్పించుకున్నా, ఆ చిన్నది చెప్తా ఉంది, నువ్వు ఆయనతో ఉన్నవాడివి. ఆమేన్. నిజంగా ఈరోజు దేవుడు యేసుక్రీస్తు మరలా శరీరధారిగా వచ్చాడా? ఈ దినములో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడా? ఎక్కడున్నాడు? వధువులో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఒక్కొక్కరి జీవితంలో ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఉన్నాడు. ఆయన దేని ద్వారా రుజువుపరుచుకుంటున్నాడు? ఆయన వర్తమానం ద్వారా ఆయన ఎవరో రుజువుపరుచుకుంటున్నాడు. ఆయన భార్య ద్వారా ఆయన ఎవరో రుజువుపరుచుకుంటున్నాడు. ఆయన కాల వర్తమానం ద్వారా రుజువుపరుచుకుంటున్నాడు. ఆయన ప్రవక్త ద్వారా ఆయన రుజువుపరుచుకుంటున్నాడు. గుర్తించబడుతున్నాడు ఆయన. హల్లెలూయా. మీరెళ్ళి ఈ గూడూరులో వధువు సంఘం అని చెప్పండి, మీరు ఎవరితో గుర్తించబడతారు? గూడూరు వధువు సంఘంతో గుర్తించబడతారు. యేసుక్రీస్తు శరీరం ద్వారా మీరు మరలా వధువు దేహంతో గుర్తించబడతారు. పీటర్ పాస్టర్తో గుర్తించబడతారు. సంఘం ద్వారా గుర్తించబడతారు. వర్తమానం ద్వారా గుర్తించబడతారు. ఈ కాల ప్రవక్త ద్వారా గుర్తించబడతారు. వర్తమానం ద్వారా గుర్తించబడతారు. ఏమే రైట్? మీరు కాదన్న వాళ్ళు మిమ్మల్ని గుర్తెరుగుతారు. ఈ మధ్యకాలంలో జాషువా చెప్తున్నాడు, ఈ సెల్ ఫోన్ ఎంత ప్రమాదం వాడు తెలుసా మీకు? వాడడం అంత ప్రమాదం. రేపు ఒక రోజు ఈ ఫోనే పట్టిస్తుంది అందరినీ. ఈ ఫోన్లో నేను అడిగా, జెమిని గూడూరు జాన్ పీటర్ నీకు తెలుసా అని అడిగా. మొత్తం చెప్పేస్తుంది జెమిని. మన డేటా అంతా ఉంది దాంట్లో. అంటే గూగుల్ కూడా మనని వర్తమానం ద్వారా గుర్తించింది. దేవుడు ఎక్కడున్నాడు? వర్తమానంలో ఉన్నాడు. రైట్? వర్తమానంలో దేవుడు ఉన్నాడు, వధువుతో దేవుడు ఉన్నాడు, వాక్యములో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క టెక్నాలజీ కూడా మన గుర్తెరిగింది. నువ్వెవరో ఇంతవరకు నువ్వు గుర్తెరగడం లేదు. ఏ సంఘానికైనా పోండి, వధువు సంఘానికి మాత్రం పోవద్దంట. ఎందుకని? క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే
పేతురు మరి నేను కాదు, నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు, ఆయనతో ఎప్పుడు ఉండలేదు అని మరి ఆ పేతురు వెళ్ళిపోతున్నా ప్రజలు పేతురుని చెప్తున్నారు, నీవు ఆయనతో ఉన్నవాడివి. ఆయనతో ఉండడానికి రాత్రి వేళ నికోదేము వెళ్ళాడు. గుర్తించబడడానికి వెళ్ళాడా? గుర్తించబడడానికి నికోదేము వెళ్ళాడా? లేదు. ఆయన దగ్గర ఏదో మేలు పొందుకోవడానికి వచ్చారు. చాలా మంది అద్భుతాలకు వచ్చారు, చాలా మంది స్వస్థతలకు వచ్చారు, చాలా మంది వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క ఆశలు తీర్చుకోవడానికి వచ్చారు. అయితే ఆయనతో గుర్తించబడడానికి నిలబడింది. లాస్ట్కి ఆయన చనిపోయిన తర్వాత ఎంతమందిని మనం కనుగొనవాలంటే ఆ మేడగది మీద 120 మంది మాత్రమే ఆయనతో ఉన్న వాళ్ళని గుర్తించబడ్డారు. అంతేనా? అపోస్తల కార్యాల్లో ఆయన చనిపోయిన తర్వాత ఎంతమంది ఆయనకి చివరికి నిలబడింది? ఎంతమంది నిలబడ్డారమ్మా? ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఎంతమంది నిలబడ్డారు ఆయన కోసమా? 120 మందేనా? ఆయన ఎక్కడ కలుసుకుంటామని చెప్పాడు? ఆయన గలిలయలో కలుసుకుంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన గలిలయలో కలుసుకుంటానంటే ఈ ఇమ్మానీ గ్రామాల శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇద్దరు శిష్యులు ఎక్కడికి వెళ్ళాలి? ఎమ్మానీ శిష్యులు ఎక్కడికి వెళ్ళాలంటే గలిలయకు పోవాలా. గలిలయలో చనిపోయిన తర్వాత 3వ దినం మిమ్మల్ని నేను అక్కడ కలుసుకుంటాను అన్నాడు ఆయన. అయితే ఈ అమ్మాయి వాళ్ళు ఎక్కడ పోతున్నారు? వాళ్ళు గలిలయకు పోలేదు, వాళ్ళు ఎమ్మాయి మార్గంలో వెళ్ళిపోతున్నారు. అంటే రూట్ మారిపోయింది, మార్గం తప్పిపోయినారు, పోవాల్సిన మార్గంలో పోలేదు. అయితే ఆయనతో ఉన్నారు వాళ్ళు, ఆయనతో తిన్నారు వాళ్ళు, ఆయనతో తిరిగారు వాళ్ళు, ఆయన వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. గుర్తించలేకపోయారు వాళ్ళు. ఆయనతో ఉన్నవాళ్ళైనా వాళ్ళు, ఆయనతో తిన్న వాళ్ళైనా వాళ్ళు, ఆయనతో సంచరించిన వాళ్ళైనా, ఆయనతో అద్భుతాలు చూసిన వాళ్ళైనా, చివరికి ఆయన వాళ్ళ మధ్యలో 6 గంటల సేపు నడిచాడు, 6 గంటల సేపు బోధించాడు, 6 గంటల సేపు వాళ్ళతో మాట్లాడాడు, ప్రవచనాలన్నీ మాట్లాడాడు ఆయన. మర్చిపోయారా? 3.5 సంవత్సరం తిరిగారు కదా ఆయనతో. ఆయన కాలేదా? మార్గం తప్పిపోతే కొన్ని గుర్తురావు. వాళ్ళు మార్గం తప్పిపోయారు. పోవాల్సిన మార్గంలో పోకుండా వేరే రూట్ లో పోతుంటే దేవుడు వాళ్ళ రూట్ మార్చడానికి వచ్చినాడు ఆయన. అద్భుతం సార్. ఆయన బిడ్డను ఆయన పోగొట్టుకోడు, ఆయన కుమారుని ఆయన పోగొట్టుకోడు ఆయన. నువ్వు మార్గం తప్పినా నిన్ను సరైన మార్గంలో తీసుకొచ్చే దేవుడు అయినాడు ఆయన. వాళ్ళకి వాక్యాన్ని చూపించే దేవుడు అయినాడు ఆయన. 6 గంటల వాళ్ళు ప్రసంగం చేస్తున్నా వాళ్ళ హృదయాలు మండాయి, మండినా కానీ ఆయన కనుక్కోలేకపోయినారు. ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇక్కడ. ఓ ఆరాధన ద్వారా శుద్ధిస్తున్నారు, కనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఓ హృదయం మండుతున్నాయి, అయితే ఆయన గుర్తుపట్టలేకున్నారు. ఈ సంఘ శాఖలన్నీ ఉజ్జీవ కోటాలు ఉన్నాయి, ఉజ్జీవ ఆరాధనలు ఉన్నాయి, ఉజ్జీవ ప్రార్థనలు ఉన్నాయి, ఉజ్జీవ వాక్యం ఉంది. అయితే ఆయన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నా, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నా ఆ అమ్మాయిని శిష్యులు ఏ విధంగా గుర్తుపట్టలేకపోతున్నారు? ఈ గూడూరు మా పట్టణంలో ఈరోజు ఆయన బోధిస్తున్నాడు, ఈరోజు ఆయన ప్రకటిస్తున్నాడు, ఈరోజు ఈ కాలము వాక్య వర్తమానం ద్వారా ఆయన గుర్తించబడుతున్నాడు. దారి చూడలేని వాళ్ళు ఈరోజు ఉద్యమ కూటమే, అమ్మాయిని శిష్యులకి ఉద్యమ కూటమే. ఎంఐ శిష్యులు ఆయనతో ఉన్న వాళ్ళు 3.5 సంవత్సరం వాళ్ళ మధ్యలో ఒక ప్రవక్త ప్రవచనాలు నెరవేర్పు మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళని తిడుతున్నాడు ఆయన, వాళ్ళని గర్దిస్తున్నాడు ఆయన, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఆయన. ఓ అవేకులారా, మందమతులారా, ప్రవక్త చెప్పిన ప్రవచనాలని చూడలేని వారులారా. 3.5 సంవత్సరం వాళ్ళతో మాట్లాడినాడు ఆయన. వాళ్ళు హృదయాలు ఏమైనాయంట? ఉన్నారయ్యా, మండాయంట. మండే కానీ ఏం జరుగుతుంది? ఆయన్ని వాళ్ళు చాలా మంది పాస్టర్ పిల్లలు పాస్టర్ను చూడలేరు, తండ్రి ఆవేదన చూడలేరు, ఆ పరుగును చూడలేరు. ఆయనతోనే ఉంటారు, ఆయనతోనే తింటారు, ఆయన చర్చిలోనే ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఉన్నారా?
విశ్వాసులు కూడా అంతే, పాస్టర్ భార్య అంతే, పాస్టర్ పిల్ల ఫ్యామిలీ వాళ్ళ బంధువులు కూడా అంతే ఉంటారు. ఈ ఊరే కాదు, ఏ ఊర్లోనే అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క ఉద్యోగ ప్రసంగాన్ని ఆ అమ్మాయిని శిష్యులు ఏ విధంగా కనుగొనలేకపోయారు. చివరికి ఎప్పుడు వాళ్ళు కనుగొన్నారంటే సాయంకాలం అయిందంట. సాయంకాలం అయినప్పుడు వాళ్ళు ఆయన ఏం చేశారు? వాళ్ళు బలవంతం చేశారు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎప్పుడు ఏం చేస్తారు? బలవంతం చేస్తారంట. ఎవరో ఒక ఆయన చెప్పారు, బొంబాయి వెళ్తే అన్నం తింటారా? నువ్వు మొహమాటానికి వద్దు బ్రదర్ అంటే సైలెంట్ అయిపోయింది. తింటారా అంటే నువ్వు తింటామని చెప్పాలా, తింటామంటే రెడీ చేస్తారు. మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి సింపతి ఎక్కువ. మన తెలుగు వాళ్ళకి ఏంటి ఎక్కువ? సింపతి ఎక్కువ. ఈ మధ్య ఫారినర్ వచ్చినప్పుడు కూడా వేరే ఒక టేబుల్ మీద పెడుతుంటే ఆయన ఎంత కావాలో వేసుకొని తింటారు వాళ్ళు. మనం కొంచెం బలవంతం చేస్తాం, అబ్రహాం విశ్వాసం కాబట్టి. అయ్యా ఇంకొంచెం వేసు, ఇంకొంచెం వేసు, ఇంకొంచెం వేసు, ఇంకొంచెం వేసుకో. ఆ ఫారినర్ కోపడ్డాడు మనం బతిలాడుతుంటే. ఇంకొక ఆయన చెప్తాడు, తిడుతున్నాడు. తర్వాత వాళ్ళు చెప్పారు, అయ్యా భారతదేశం వాళ్ళు, తెలుగు వాళ్ళు, కొంచెం ప్రేమ కలిగిన వాళ్ళు, కొంచెం ఆ అమ్మాయిని గ్రామంలో ఆ ఇద్దరు శిష్యులు వాళ్ళు బతిలాడారు కదా, ఎవరిని? యేసుని బతిలాడారు కదా. అయ్యా కొంచెం రండి, కొంచెం రండి, లోపలికి రండి. ఆమేన్. ఆయన లోపల కూర్చొని మరి వాళ్ళతో భోంచేసి వాడికి చొప్పున ఏం చేశాడు? ఆయన రొట్టెని విరిచాడు. అంటే ఆయన ఎలా గుర్తుపెట్టచ్చు? రొట్టె విరుచుడు ద్వారా గుర్తుపెట్టచ్చు. ఏ సంఘమైన ఈ రోజు ఆయన గుర్తించకపోతే ఏమైనా శిష్యులను గుర్తించలేదు. అయితే గుర్తించే మార్గం ఒకటి ఉంది. ఎలా? రొట్టె విరుచుట ద్వారా. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచాడో వాళ్ళు వెంటనే ఏం చేశారు? ఆయన్నే గుర్తుపట్టారు. నువ్వు గుర్తుపట్టేటప్పటికి ఆయన మాయమైపోయినాడు. నువ్వు గుర్తుపట్టేటప్పుడు ఆయన అదృశ్యమైపోయినాడు. అవునా? హెబ్రీ పత్రికలో ప్రవక్త చదువు 10 మంది కుష్ఠరోగుల గురించి మాట్లాడతాడు. 10 మంది కుష్ఠరోగులు ఎక్కడన్నాడు? ఊరు బయట ఉన్నారు వాళ్ళు, ఊర్లో లేరు వాళ్ళు, గ్రామంలో లేరు వాళ్ళు, తల్లిదండ్రులతో లేరు వారు, భార్య బిడ్డలతో లేరు వారు, సంఘంతో లేరు వారు, సమాజంలో లేరు వాళ్ళు, ఊరికి బయట ఉన్నారు వాళ్ళు. ఏంటి? ఎందుకున్నారంటే వాళ్ళు పట్టిన రోగాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి. హల్లెలూయా. అయితే యేసు వాళ్ళ మార్గంలో పోయినాడంట. వాళ్ళ మార్గంలో పోయినప్పుడు 10 మంది కుష్ఠరోగులు అడుగుతున్నారు, అయ్యా మాకుంది కుష్ఠరోగము, మా కుష్ఠరోగాన్ని బట్టి మేము మా పిల్లలు చూడలేని పరిస్థితిలో ఉన్నాం, మా భార్యను చూడలేని పరిస్థితిలో ఉన్నాం, మా కుటుంబాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం, సమాజ మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం అన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు స్వస్థత పొందుకుని ప్రార్థన చేసి చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నాడు, మీరు స్వస్థత పొందుకున్న తర్వాత మీ దేహములు వెళ్ళి ప్రధాన యాజకులకు మీరు గణపరచండి. వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు నడుస్తూ ఉన్నారో మార్గ మధ్యలో వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు స్వస్థత పొందుకున్నారో హల్లెలూయా, ఏం చెప్పాడో ప్రభు వాక్యం వాళ్ళకి గుర్తొచ్చింది. గుర్తొచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే 9 మంది ఆ యొక్క సమాజ మందిరంలో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఒక్కడ మాత్రము ఆయన గుర్తుపట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు ఈ సమాజ మందిరాలలో నిజమైన యాజకులు కావచ్చు, అయితే వాళ్ళు ఏటేటా యాజకులు మారుతా ఉంటారు. అయితే శాశ్వత ఒక యాజకుడు ఉన్నాడు, ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన ఎక్కడ ఉంటాడని వాడు వెళ్ళాడంటే ఆయన గొర్రె పిల్ల, ఆయన గొర్రె, ఆయన గొర్రెల కాపరి, ఆయన గొర్రెల ద్వారం దగ్గర ఉన్నాడంట. ఈడు గొర్రెల ద్వారం దగ్గరికి వెళ్ళి ఆయననే కనుగొన్నాడని వాక్యం ఉంది. ఎక్కడ గుర్తుపట్టాడు? ఆయనే గొర్రెల కాపర్ని గొర్రెల ద్వారం దగ్గర గుర్తుపట్టచ్చు. అందుకే ఆయన నేనే ద్వారం అన్నాడు. ఆయన ఈ కుష్టి నయమైన తర్వాత ఎక్కడ అది గుర్తుపట్టాడు?
గొర్రెల ద్వారం దగ్గర గుర్తుపట్టాడు. గొర్రెల ద్వారం దగ్గర గుర్తు కనుగొన్నాడు. ఆయన ఎవరు? నిజమైన ప్రధాన యాజకుడు ఆయన అని గుర్తుపెట్టి ఆయన దగ్గర అడుగుతున్నాడు, నీ ఒక్కడవే వచ్చావా? మరి 9 మంది ఏరి? 9 మంది ఏమయ్యారు? వాళ్ళు తాత్కాలికమైన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఈయన తాత్కాలికమైన ప్రధాన యాజకుడు కాదు, ఈయన శాశ్వతమైన ప్రధాన యాజకుడు. క్రీస్తుతో గుర్తించడం వర్తమానంలో పాత నిబంధనలో 41వ పేరాలో ప్రవక్త చెప్తున్నాడు, వర్తమానం తీయండి హబ్బులో నుంచి, వర్తమానం తీయండి హబ్బులో నుంచి 41వ పేరా. చదువుతారా ఎవరైనా? క్రీస్తుతో గుర్తించబడుట. కానీ దేవుడు మనలను మాదిరి చేసిన ఒక కాలం వచ్చును, మరియు ఆయన ప్రభు అయిన యేసును మనకి ఇచ్చెను. యేసును ఒక మాదిరి. హల్లెలూయా. ఆయన ప్రశస్త తల మీద పాపి తన చేతుల నుంచి తన పాపములను ఒప్పుకున్నప్పుడు అతడు పాపములను యేసు మీదకి బదిలీ చేసెను, మరియు యేసు ఒక నిర్దోషమైన పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి ఆ వ్యక్తి మీదకి బదిలీ చేయబడింది. క్రీస్తు చూడండి, ఒక మాట చదువుతున్నాను. చదువుతారు ఎవరైనా? క్రీస్తుతో గుర్తించబడ్డ ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి మౌనిక? డోర్లు వేసేస్తా. రెండో పేరా మంచిది. పాత నిబంధనలో మరి దేవుడితో గుర్తించబడే ఒక కార్యం చెబుతుంది. మరి పాత నిబంధనలో పాపములు పోవాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకోవాలా? ఏమే రైట్? హల్లెలూయా. ఆ గొర్రె పిల్లని అక్కడ పెట్టినప్పుడు ఆ ప్రజల యొక్క పాపములన్నీ దేని మీద పడాలా? ఆ గొర్రె పిల్ల మీద. అందుకని ఎవరైతే గొర్రె పిల్లని తీసుకొచ్చారో ఈ 2 చేతులు ఎక్కడ పెట్టాలా? ఆ గొర్రె పిల్ల మీద పెట్టాలా? అంటే నీ పాపములన్నిటిని కూడా ఏది గుర్తిస్తుంది? ఆ గొర్రె పిల్ల గుర్తించబడుతుంది. నీ పాపములన్నీ దేని మీదకి బదిలీ అవుతున్నాయి? నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపంలో పుట్టావు. అయితే నీ పాపములన్నీ కూడా దేని మీదకి పోవాలా? గొర్రె పిల్ల మీద. అందుకని నీ 2 చేతులు ఎక్కడ పెట్టాలా? గొర్రె పిల్ల మీద. అవునా? ఇప్పుడు నీ అతిక్రమం, నీ పాపములు అన్నీ కూడా దేని మీద ఉన్నాయి? ఆ గొర్రె పిల్ల మీద. ఆ గొర్రె పిల్ల ఏమవ్వాలా? చంపబడాలి. హల్లెలూయా. అలాగనే మన పాపములన్నీ కూడా ఎవరి మీదకి బదిలీ అయినాయంటే ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు కానీ ప్రభు అయినా యేసు క్రీస్తు అయినాడు. అందుకనే మనము మన పాపములన్నీ కూడా బైబిల్ చెప్తుంది మరణము ద్వారా ఆయన మన పాపములు ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. చూద్దాం కొన్ని కార్యములు. 41 కానీ దేవుడు మనల్ని మాదిరిగా చేసిన ఒక కాలము వచ్చెను, మరియు ఆయన ప్రభు అయిన యేసును మనకి ఇచ్చెను. ఆయన
ప్రశస్త తల మీద పాపి తన చేతులుంచి తన పాపములు ఒప్పుకున్నప్పుడు, పాపి గొర్రెపిల్ల మీద చేతులుంచి తన పాపములను ఒప్పుకొనినప్పుడు, ఏరా బాబు అమ్మాయిని పిలవకూడదా? కొంచెం లోపలికి వెళ్ళి పిలువు, లోపల ఉంచబాగా. యేసునందు అతడు ఒక నూతన సృష్టి. చూసారా? పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి ఆ వ్యక్తి మీదకి బదిలీ చేయబడను. క్రీస్తు యేసునందు అతడు ఒక నూతన సృష్టికును. అక్కడే నేను గుర్తింపు పొందుకోరుచున్నాను. బైబిల్ ఇలాగ చెబుతుంది, పాపమెరుగని ఆయన మన కొరకు పాపమాయను. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన కొరకు పాపమాయను. కారణమేమనగా ఆయన మన పాపముల కొరకు శ్రమపడెను. వీటి వైపు చూచుట మన విధి అయినది. అంతకన్నా విన్నమై ఉన్నది మరి ఏది లేదు. మరియు మనము కలిగి ఉన్న కోరికలను దేవుడే మన యందు ఉంచెను. మన యందు సృష్టిను మనలను ఆయన వలె ఉండగోరుటకు ఆయన చేసెను. ఆమేన్, హల్లెలూయా. మరియు 42 పేర. మరియు ఇప్పుడు ఆ నిజమగు వాంఛ ఇంకా నిన్ను ఎప్పుడు తాకునో వాటిని విశ్వాసం ద్వారా నీవు చూడగలిగినచో ముందుకు రమ్ము. బాప్తిసమందు ఆయనతో గుర్తించు పొందుతున్నాము. మనం దేని ద్వారా గుర్తించబడుతున్నాము అంటే, పాత నిబంధనలో మన పాపముల అతిక్రమములు అన్నీ కూడా ఆ గొర్రెపిల్ల మీద పెట్టినప్పుడు మన పాపముల ద్వారా ఏది గుర్తించబడుతుంది? గొర్రెపిల్ల గుర్తించబడుతుంది. రైట్, హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల బదులుగా ఎవరు వచ్చారు ఈ భూమి మీదకి? యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. అందుకని మన పాపములన్నీ కూడా ఎవరి మీద పడ్డాయి? ఆయన మీద పడ్డాయి. పాపము లేని ఆయన మన కోసం ఏమైనాడు? ఆయన పాపిగాల, ఆయన పాపమైనాడు. ఆయన పాపము చేసిన దాని వల్ల పాపిగాల ఆయన. మన పాపములు ఆయన మీద పడ్డాయి, మన అపరాధములు ఆయన మీద పడ్డాయి. అందుకని పాపం ఏమైందంటే ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనము గుర్తించబడేది దేని ద్వారా? బైబిల్ చెబుతుంది, క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోకి పాలిభాగస్తులమైన. చదివిన మనం రోమిలి 6వ అధ్యాయం మళ్ళా చదువుదాం ఒకసారి. రోమిలి 6వ అధ్యాయం మళ్ళా చదువుదామా? చదివా చూడండి. ఒకటి నుంచి 5 వచనాలు. అలాగైనా ఏమందము? కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాపం విషయమైన చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ మనం దాంట్లో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయనలోకి బాప్తిసం. అంటే నువ్వు యేసు క్రీస్తులో బాప్తిసం పొందావు అంటే నువ్వు క్రీస్తులో గుర్తించబడ్డావు అని అర్థం. ఉన్నారా? అంటే నువ్వు బాప్తిసం తీసుకున్నట్టు ఆల్రెడీ నువ్వు చనిపోయినావు అర్థం. ఆయన పాతి పెట్టబడిన రీతిగా నువ్వు కూడా బాప్తిసం ద్వారా ఏమైనావు? నువ్వు పాతి పెట్టబడ్డావు. మరి క్రీస్తుని ఎలా గుర్తించబడాలి అంటే ఆయన సమాధి ద్వారా గుర్తించబడ్డారా? ప్రపంచంలో అన్ని సమాధుల్లో శవాలున్నాయి, ఎముకలున్నాయి, మాంసం ఉంది. అయితే ఒకే ఒక సమాధి మాత్రము ఖాళీగా ఉంది. ఆ సమాధే ప్రభు అయిన యేసుక్రీస్తుదైనది. ఈరోజు ప్రపంచం చెప్పుకోగలిగిన మాట ఏదంటే యేసుక్రీస్తు యొక్క సమాధి. అందుకని జీవించాడు ఆయన.
ఆయన జీవించి ప్రేమించి మరణించి పాపముల పాతి పెట్టబడి బహు దూరంగా తీసుకెళ్ళాడు మన పాపముల ఆయన. అయితే ఆయన మన పాపం, ఆయన మన కోసము. పాత నిబంధనలో పాపైన మనము, అవ్వ ఆదాము చేసిన పాపైన మనము, మన పాపములన్నీ కూడా పాత నిబంధనలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ గొర్రె పిల్ల మీద చేతులు ఉంచేవాళ్ళు. అయ్యా, ఇక నుంచి మేము ఈ పాపాలకి మేము ఎంత మాత్రమే కూడా పాపులము కాదు, ఎందుకంటే మా పాపములన్నిటి కోసం ఈ గొర్రె పిల్ల చనిపోతుంది. అందుకని ఆ గొర్రె పిల్ల పాత నిబంధనలో గుర్తించబడతా ఉంది. పాత నిబంధనలో పాపముల కోసం గుర్తించబడే బలి పశువు ఏది? గొర్రె పిల్లేనా? అంటే పాత నిబంధనల భక్తులంతా యేసుక్రీస్తు రాకముందు వాళ్ళ పాపములన్నీ కూడా గొర్రె పిల్ల మీదకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అంటే గొర్రె పిల్ల గుర్తించబడతా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడు, ఆ గొర్రె పిల్ల స్థానాన్ని యేసుక్రీస్తు తీసుకొని, ఆమేన్, మన పాపములన్నిటి కోసం ఆయన ఏమైనాడు? ఆయన మరణమయ్యి పాపం ఆయన సమాధి చేయబడిందంటే ఆయనతో కూడా పాపాన్ని కూడా సమాధి చేశాడు. పాపాన్ని పూడ్చిపెట్టాడు, పాపానికి వెలకట్టాడు, పాపానికి అపరాధ రుసుము చెల్లించాడు. ఓ ఆ యొక్క అపవాద దగ్గరికి వెళ్ళి ఆ తాళములు తీసుకున్నాడు ఆయన, మరణం యొక్క తాళములు. ఆ చెరలో ఉన్న వారందరినీ విడిపించాడు ఆయన, మనను కూడా విడిపించాడు ఆయన. మరణించిన వాళ్ళు విడిపించాడు, మరణించబోయే వాళ్ళు కూడా విడిపించాడు ఆయన. అప్పుడు మనం పుట్టలేదు, అయినా మనం విడిపించినాడు ఆయన. దేని ద్వారా? పాత నిబంధనల భక్తులందరినీ మరణం ద్వారా విడిపించాడు. కొత్త నిబంధనల భక్తులను మనని మరణం అంటే ఏ మరణం అంటే బాప్తిస్మ మరణం ద్వారా మనకి విడుదల. దేని ద్వారా? మనకి ఆయన పాపములో ఇప్పుడు మనం మరణించాలిగా. మనం భౌతికంగా చనిపోతే మట్లో పూడ్చి ఏమైనా విడుదల ఉందా? అయితే నువ్వు బాప్తిస్మ ద్వారా మరణం పొందాలి. చదవండి, ఆ మాట చదవండి, ఇప్పుడు చదివిన మాట. రోమీయులు 6. క్రీస్తు యేసులోకి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మ పొందుతామని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి భయం వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగా లేపబడినో అలాగనే మనము కూడా నూతన జీవం పొందిన వారమైన ఎడల మనము బాప్తిస్మ వల్ల మరణములో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎక్కడ? బాప్తిస్మ ద్వారా మనం ఏమవుతున్నాం? మనము గుర్తించబడుతున్నాము. ఆయన భౌతికమైన దేహం ద్వారా ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన మరణం ద్వారా గుర్తించబడ్డాడు, ఆయన సమాధి ద్వారా గుర్తించబడ్డాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఈరోజు నువ్వు గుర్తించబడాల్సింది ఏంటి? నీకు ఒక మరణం ఉంది, భౌతికమైన మరణం కాదు. భౌతికమైన మరణం ఎప్పుడైనా పోతావు. అయితే ఆయన మరణం ద్వారా గుర్తించబడాలండు. ఏంటి ఆయన మరణము? వాక్యం చెప్తుంది రోమీయులు 6లో, బాప్తిస్మ ద్వారా అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిస్మ పొందినట్లు. ఎంతమందికి ఉంది ఈరోజు ఆ భాగ్యము? లోకంలో ఏ సంఘాలకైనా ఉందా? లోకము క్రీస్తు యేసులోకి బాప్తిస్మ పొందిందా? ఆయన మరణంలోకి బాప్తిస్మ పొందారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలోకి బాప్తిస్మ పొందడం ఆయనలో గుర్తించబడడం కానే కాదు. బైబుల్ క్లియర్ కట్గా రోమీయుల పత్రికలో చెప్పేశాడు. నువ్వు క్రీస్తుతో గుర్తించబడాలంటే క్రీస్తు యేసు నామములోకి బాప్తిస్మ పొందాలా. ఏమే రైట్? హల్లెలూయా. క్రీస్తుతో గుర్తించబడే వర్తమానం అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు.
41వ పేర. దేవుడు మనని మాదిరి చేసిన ఒక కాలము వచ్చును. అవును, ఇది చెప్తున్నాను. ఆయన ప్రభువుని యేసును మనకిచ్చాను. పాత నిబంధన ఇశ్రాయేలీయులకేమో గొర్రె పిల్లని ఇచ్చాడు. ఉన్నారు అందరూ ఇక్కడ? పాత నిబంధన ఇశ్రాయేలీయులకి ఏమి ఇచ్చాడు? వాళ్ళకి గుర్తించబడడానికి, వాళ్ళ పాపంలోని గుర్తించబడడానికి గొర్రె పిల్లని ఇచ్చినాడు. అయితే మనకి యోహాను చెప్తున్నాడు, ఇతడే లోక పాపమును మోసుకొని దేవుని మనకి ఈ గొర్రె పిల్లని ఇవ్వబడింది. మనకి క్రీస్తు అనే గొర్రె పిల్లని ఇవ్వబడింది. మనకి ప్రధాన యాజకుడైన గొర్రె పిల్ల మనకు వచ్చింది. పాత నిబంధనల ఇశ్రాయేలీయులేమో ఆయన జన్మించక ముందు ఆయనకి గొర్రె పిల్ల, భౌతికమైన గొర్రె పిల్ల, వాళ్ళ పాపములని వాళ్ళ చేతుల మీద పెట్టేవాళ్ళు. వాళ్ళ చేతులన్నీ గొర్రె పిల్ల మీద పెట్టేవాళ్ళు. అయితే మన కోసము ఎవరిని ఇవ్వబడింది? యేసును మనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన తల మీద మన చేతులుంచి మన పాపములను ఒప్పుకున్నప్పుడు అతని పాపములు యేసు మీదికి బదిలీ అయిను. ఎలా ఒప్పుకోవాలా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడం ద్వారా మాత్రమే ఈ పాపములు ఒప్పుకొనును. మరణము ద్వారా నువ్వు ఏం చేయాలా? గుర్తించబడాలా. యేసుక్రీస్తు మరణం ద్వారా గుర్తించబడ్డా? ప్రపంచంలో ఏ మరణం గురించైనా మాట్లాడతారా? ఎవరి మరణం గురించి మాట్లాడతారమ్మా? ఇందిరాగాంధీ మరణం గురించి మాట్లాడతారు, దాని గురించి అయిపోయింది. రాజీవ్ గాంధీ మరణం అయిపోయింది, గాంధీ మరణం అయిపోయింది, అంబేద్కర్ మరణం అయిపోయింది. అవునా? మహాగణులు చనిపోయినారు, వాళ్ళందరి గురించి మాట్లాడతారు. ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడతారు? యేసుక్రీస్తు మరణం గురించి మాత్రం ఈరోజు ప్రపంచమంతా గొప్పగా మాట్లాడతారు. అవునా? ఆ మరణంలో మనము పాలిభాగస్తులు కావాలి అంటే రోమిలి పత్రిక చెప్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము. అందులో 33 వీధిలో ఉన్న చిన్న ముగిస్తాను. వీధిలో ఉన్న చిన్న బాలుని చూడు. ఆ వీధిలో బాలుడు అక్లిని తీసిన ఒక దేశం, ఆ దేశం వల్లే ఉండాలనుకుంటున్నాడు అంట. సరే 37కి వచ్చాడు. అవన్నీ వదిలిపెట్టి 37కి వచ్చాడు. 37, 38 చదువుకుని ముగించుకున్నాం. వార్తాపత్రికలని అసభ్యంతో నిండిపోతున్నాయి. మన గృహములన్నీ అసభ్య చిత్రములతో నిండుతున్నాయి. సెన్సార్ పక్షకు గురి కాబట్ట లేదు. అవి పూర్తిగా తెరవబడి ఉన్నవి. ఎటువంటి సరసోక్తులైనా పలుకగలరు, భయంకరమైన కార్యములు చేయగలరు. మన మధ్య ఏమాత్రమో పరిశుద్ధత లేదు. మేము వీటిని గురించి కఠినంగా చెప్పినని చూడండి. ప్రవక్త ఆ కాలంలోనే ఏం లేవు. ఆ కాలంలో వీడియోస్ లేవు, టెక్నాలజీ లేదు, ఇంత నాగరికత లేదు. అంటే వాళ్ళకి వచ్చేది ఆ రోజుల్లో ఏం పేపర్లు అంట? వార్తా పేపర్లు. అంతేనా? వార్తా పేపర్లే అసభ్యకంగా మారిపోయినాయంట. అసభ్యకరమైన చిత్రాలు వచ్చేసాయంట. అయితే ఇల్లులన్నీ ఎలా నిండిపోయినంటే వాళ్ళ ఇల్లులన్నీ కూడా ఆ యొక్క అసభ్యకరమైన చిత్రాలతో, బొమ్మలతో కుటుంబాలు నిండిపోయినాయి అంటున్నాడు. ఇంకా ఎస్,
నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఏం కోతులంట, టార్చన్ మరియు కోతులు అనే పుస్తకాన్ని చదివినాడు అంట ప్రవక్త. ఆ కోతులకు సంబంధించిన ఒక ఉన్ని రగ్గు వాళ్ళ తల్లికి ఉండేదంట. ఆ దుస్తుల్లో ఉండును. ఆ యొక్క తల్లి యొక్క ఆ వస్త్రాన్ని కత్తిరించి ప్యాంటుగా కుట్టించుకున్నాడు అంటే ఈయన. సూట్ తయారు చేసుకున్నాను, ఒక వారం పాటు. చూడండి ఈ కోతులు ఏ విధంగా ఎక్కడి నిద్రిస్తాయి వింటున్నారా? అంటే ఆయన ఆ కోతుల గురించి చదివాడంట. వాళ్ళ తల్లి దగ్గర నా యొక్క వస్త్రం తీసుకుని దాన్ని చింపుకొని మరి కోటుగా తీసుకొని ఒక వారం రోజులు ఆ పుస్తకం చదివిన దాని వల్ల ఎలా జీవించాడంట ఆయన. చెట్ల మీద ఎక్కినాడంట. అంటే కోతి పుస్తకం చదువుతాను ఆయన కోతి ద్వారా గుర్తించబడుతున్నాడు ఆయన. ఆ చెట్టు ఎక్కడము, ఈ చెట్టు ఎక్కడము. ఇంకొంచెం కిందకు చదవండి. నేను టార్చన్ వరే ఉండకూడదు. లోన్ స్టార్ రేంజర్ పుస్తకం చదివి ఒక చీపురు గట్ట మీద స్వారీ చేయసాగాడంట. అంటే చీపురు పెట్టుకుని ఎగరతల్లా చీపురు గట్లా పెట్టుకొని ఇలా పెట్టుకుని టచ్చక గుర్రం లాగా చీపురు గట్లాగా దాన్ని చదివి ఆ లోన్ స్టార్ రేంజ్ వరే ఉండగోరును. ప్రజలందరూ అలాగే చేయుదురు. నువ్వు ఏది చదువుతున్నావో, నువ్వు ఏది వింటున్నావో నిన్ను అలాగే చేయును. ఒక భోజనశాలలోకి వెళ్ళండి. 28 వచ్చావా? 28లోకి 38 లాస్ట్లో అయిందా? 38కి వచ్చింది. అయ్యో హల్లెలూయా. ఏందమ్మా, ఈయన ఎన్నో పుస్తకాలు చదివాడు. టార్జన్ కోతి గురించి కోతిలాగా మారాడంట. ఒక గుర్రపు స్వారీ సంబంధించి ఆయన వలే మారాడు. అయితే నేను ఎన్నో పుస్తకాలు చదివాను. అయితే నేను యేసు గురించి చదివాడంట ఆయన. అంతేనా? చదవండి, ఇప్పుడు చదవండి. అది నన్ను సంతృప్తిపరచను. ఆయన వలే నేను ఉండగోరాను. అది నా కోరిక. చూసారా? యేసు పుస్తకాలు ఎప్పుడైతే యేసు గురించి అని చదివాడో యేసు వలే మారాడంట ఆయన. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి సిద్ధమైనాడు. ఒక మైలు వెళ్ళమంటే 2 మైలు వెళ్ళడానికి. ఇవన్నీ అక్కడి ఇవన్నీ ఎవరి కార్యాలు? ఇంకా కొంచెం కింద చదివా ముగిద్దాం. అందరూ నీకు వ్యతిరేకులైనప్పుడు వారిని క్షమించుట, ఎవరి మీద కక్ష లేకుండుట, వారు నిన్ను ప్రత్యక్షముగా అవమానించినా గాని లేదా నీకు సరైనది చేసినప్పుడు నిన్ను తప్పుగా నిందించినా గాని ఇంకా నీవు వారిని ఏం చేయాలా? ప్రేమింపవలనని. ఎందుకంటే యేసు పుస్తకాలు చదివినప్పుడు ఆయన యేసు వలే మాట్లాడడం ప్రారంభించాడు. మనం దేన్ని చూస్తామో, వింటున్నారమ్మా, దాని వలే మారుతాం. ఏది తింటావో దాని వలే మారుతాం. ఏది వింటావో దాని వలే మారుతాం. పోతామంటే మంచి మ్యూజిక్ వేస్తే నీకు తెలియకుండా కాళ్ళు ఆడుతూ ఉంటుంది. అంతేరా? ఆటోలో పోతున్నా, బస్సులో పోతున్నా మ్యూజిక్కి నీకు సంబంధం లేదు. నువ్వు చూడకూడదు అనుకుంటావు, నువ్వు వినకూడదు అనుకుంటావు. మ్యూజిక్ వేస్తా నీకు తెలియకుండానే ఏమవుతుందా? ఎందుకు ఆడుతుంది? అంటే నువ్వు ఏది తింటావో దాని వల్లగా నువ్వు మారిపోయేవాడివి. అందుకని నేను చెప్తాను, నేను ఎన్నో పుస్తకాలు చదివాను. అయితే చివరికి నేను ఏ పుస్తకం కనుక్కున్నానంటే యేసు గురించి చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రవక్త యేసు గురించి చదివాడో ఆయన పోలికలు వలె ఆయన వలె మారడం మొదలుపెట్టాడు. నిజంగా మనం
ఏది వింటామో ఏది తింటామో దానివల్లే మనం మారతాం. ఈరోజు మనం జీవిస్తున్న ఈ యొక్క టెక్నాలజీ కాలం భయంకరమైన కాలం. ఈ కాలం ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ తప్పిదములన్నీ కూడా ఫోనే పట్టిస్తుంది, నిన్ను పట్టిస్తుంది ఖచ్చితంగా. ఆ ఫోన్లోకి ఏ అడ్వర్టైజ్మెంట్ చెప్పాను నేను ఇంతకుముందు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నేను చెవులో గుబులు తీయించుకున్నా. ఒకటి కాడ వాళ్ళు అక్కడ నిలబడుకుంటారు, నా గుబులు తీస్తాం సార్, సార్ సార్ గుబులు తీస్తాం సార్ అని చెప్తారు. కూర్చోబెట్టి వాడు గుబులు తీసినాడు. ఈ చెవులు మొత్తం చాలా అడిగినాడులే. సార్ చాలా గుబులు ఉంది సార్ లోపల, డాక్టర్ కాడికి వెళ్తే 10,000 ఖర్చు వస్తుంది, చెవుకు 350 సార్ క్లీన్ చేస్తాను, ఈ చెవుకు ముందు 100 చెప్పినాడు. రేపు ముందు 100 చెప్పినావు సరే, కానీ ఎంతో ఇస్తాను, నీకు ఎంత న్యాయం అంత ఈ సార్ పాస్టర్ గారు ఉన్నట్టుంటారా. అదంతా మాట్లాడుకోండి, చెవు గురించి మాట్లాడుతుండే అంతా అయిపోయింది. ఒక అరగంట తర్వాత ఇంటికి వచ్చి ఫోన్ తీస్తే చెవులో గురించి వస్తూ ఉంది. ఫోన్లో డాక్టర్ చెవు డాక్టర్ వస్తున్నాడు. చెవు డాక్టర్లు, చెవు అడ్వర్టైజ్మెంట్లు అన్నీ. నేను ఏ రోజు చెవు గురించి నాకు అంటే ఫోన్ జేబులో పెట్టుకుని వాడి కాడ చెవులో గుబులు తీర్చుకుంటున్నా నేను. ఆ చెవు గురించి డిస్కషన్ మొత్తం వచ్చేసింది. నీ భార్య తెలియకుండా నువ్వు ఎక్కడికైనా ఫోన్ పెట్టుకుని ఎవరితోనే మాట్లాడుతున్నావు అనుకో, ఆవిడ పోయి జమిని కానీ అడుగుతుంది, నీ భర్త ఆడాడు జమిని చెప్పు ఈరోజు అంటే, మీ ఆయన ఇదిగో తూర్పు బొండలో పోయినాడు, మీ ఆయన ఆడవారితో మాట్లాడు అన్నీ చెప్పేస్తుంది. సెల్ ఫోన్ పట్టించేస్తుంది మిమ్మల్ని. ఆ విధంగా అప్డేట్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రవక్త చెప్తున్నాడు ఈ యొక్క టెక్నాలజీ అనేది దగ్గరగా వస్తుందో అది ర్యాప్చర్కి దగ్గర అంటున్నాడు ఆయన. ప్రవక్త చదివేటప్పుడే ఆయన ఎంత వర్తమాన ఎర్రబారుతున్న ప్రవక్త అన్నాడు ఆయన. ఆయన కాలంలో ఈ ఫోన్లు లేవు, వార్తాపత్రికలుగా ఆయన ఆ విధంగా ఎర్రబారిపోతే, వార్తాపత్రికల కాలం ఆయన ఉన్నది. పేపర్లు ఈనాడు, హిందూ పేపర్లు అవన్నీ పేపర్లు చదివే కాలమే కదా. ఇప్పుడు మనం పేపర్ చదువుతున్నామా? పేపర్ చదివే కాలంలోనే, వార్తా పుస్తకాలు చదివే కాలంలోనే ఆయన అమెరికా దేశం మీద ఆ విధంగా ఉంటే, అంత కోపం కలిగి రోషం కలిగి ఉంటే, ఈ టెక్నాలజీ కాలంలో ఈరోజు మనం ఎంత రోషంగా ఉండాలా? అన్ని చెప్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంటి గోడలు చూడండి, ఏ వాల్ పోస్టర్లతో నిండి ఉంటాయి. ఆ ఇంటిని బట్టి, ఆ వాల్ పోస్టర్ని బట్టి వాళ్ళు మీరు గుర్తించవచ్చు. ఇప్పుడు కానీ ఉచ్చిగానే ఉంటే ప్రవక్త వీళ్ళందరూ కొట్టి చంపేసేవాళ్ళు అనుకుంటా ఆయన. ఇప్పుడున్న సంఘాలన్నీ కాపర్లు లేని వాళ్ళంతా కాపర్లని చెప్పుకోవడం, దొడ్డులు లేని వాళ్ళంతా కాపర్లని చెప్పుకోవడం, గొర్రెలు లేని వాళ్ళంతా కాపర్లని చెప్పుకోవడం. ఆ నెల్లూరు మీద పడితే కనీసం 100 మంది పాస్టల్ మీటింగ్ పెడితే 70 మందికి సంఘాలు ఉండవు. మేము పాస్టర్లు ఏమంటారు? దేని ద్వారా మనం గుర్తించబడుతున్నాం? ఈరోజు మనం గుర్తించబడాల్సింది ముగిస్తున్నాం. ఈ కాలం యొక్క వర్తమానం ద్వారా నువ్వు గుర్తించబడాలి. ఈ కాలం యొక్క బయలుపాటు ద్వారా నువ్వు గుర్తించబడాలి. ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా నువ్వు గుర్తించబడాలి. ఈ కాలం యొక్క వధువు ద్వారా నువ్వు గుర్తించబడాలి. హల్లెలూయా. ఈ వారంలో ఒక పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్ నాకు ఫోన్ చేశాడు. పీటర్, ఎందుకో నీతో మాట్లాడాలని ఉంది. చాలామంది పాస్టర్ని, సేవకులను చూశాను నేను. నువ్వు ఒక డిఫరెంట్గా ఉండవు. నువ్వు కానీ క్రీస్తు సంఘంలో కానీ వస్తే మేలు అన్నాను. నేను ఆల్రెడీ క్రీస్తు సంఘంలోనే ఉన్నానయ్యా అని. నువ్వు చెప్పే క్రీస్తు సంఘం కాదు, మేం చెప్తున్న క్రీస్తు సంఘము అని. నేను పర్ఫెక్ట్ అయిన క్రీస్తు సంఘంలో ఉన్నాను. వాళ్ళు అన్నారు, బైబిల్ చెప్పే క్రీస్తు సంఘము, నువ్వు చెప్పే క్రీస్తు సంఘం వేరు అన్నారు. నేను చెప్పాను, బైబిల్ లేఖనానుసారంగా ఉన్న క్రీస్తు సంఘంలోనే నేను ఉన్నాను. నేను ఎవరిస్తాను దాన్ని, నువ్వు కావాలంటే చూడు అని చెప్పిన. చెప్పు పీటర్ అని. పరమగీతాల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అంటే సంఘమేనా? ఆమె వధుమేనా?
ఆమె ప్రాణప్రియుడి కోసం వెతుకుతుందా? ఆమె నల్లని స్త్రీ అయినా, ఆమె కేదోర గుడారాల కంటే అందగత్తేనా, ఆమె సనోమాన తెరల కంటే అందగత్తేనా ప్రాణప్రియుడిని వెతుకుతుందా? అయితే అన్నోళ్ళు ఆమెను ద్రాక్ష తోట కావలిగా పెట్టారంట, ఆమె సొంత తోట కాయకపోతానే అంటుంది. ముసుగు ఏసుకునే దానినై నీ చెతగాడ మందలి వద్ద నేను ఎందుకు ఉండాలా అంటుంది. అంటే ఇప్పుడు రెండు సంఘాలు భూమి మీద, ఒకటేమో ముసుగు ఉండే సంఘము, ఒకటేమో ముసుగు లేని సంఘము. ఇప్పుడు ముసుగు లేనిది క్రీస్తు సంఘమా, ముసుగు ఉండేది క్రీస్తు సంఘమా అని అడిగినా నేను. అరే భలే చెప్పిన పీటర్, భలే చెప్పిన, భలే మ్యాటర్ ఉంది నీకు ఆడ. మ్యాటర్ కాదు ఉండేది, పర్ఫెక్ట్గా ఉన్నాను నేను. ముసుగు లేని సంఘమే క్రీస్తు సంఘము. ఆ పరమగీతాల్లో ఉన్న ఆ యొక్క నల్లనమ్మాయి, ఆ బ్లాక్ బ్యూటీ, సలోమన తెరల కట్టి అందగత్తి అంట, ఎండకు దిగి టైప్ అయినాను నేను. అట్టే చెప్పిన, ప్రాణప్రియుడి కోసం వెతికి ఎతికి 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 నేను ఇలా అయిపోయినాను. ముసుగేసుకొని నేను ఎందుకు ఉండాలా, నీ జతగాళ్ళ మందలు వద్దా అంటుంది. అంటే జతగాళ్ళ మంద ఉంది, చిన్న మంద ఉంది. నేనైతే చిన్న మందలో ఉన్నాను ముసుగు తీసుకొని, నువ్వైతే జతగాడు మందలో ముసుగేసుకొని కూర్చున్నావు. ఇప్పుడు చెప్పు నేను ఎక్కడున్నానండి? నువ్వు చెప్పిన లేఖనాలన్నీ పరిశీలిస్తా పీటర్, నువ్వు ఎంతైనా పరిశీలించుకో. నేనైతే పర్ఫెక్ట్ అయిన సంఘంలో ఉన్నాను. ఈరోజు దేవుడు పిలిచిన ఎత్తబడే సంఘంలో నేనున్నాను. కడవరి కాల వర్తమానంలో నేనున్నాను. ఈ కాలం యొక్క బయలుపాటులో నేను ఉన్నాను. హల్లెలూయా. ముగిస్తున్నా ఈ ఒక్క మాట చెప్పి. దేవుడు ఈరోజు ఎక్కడున్నాడంటే 7 సంఘ కాలాల మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ 7 సంఘ కాలాల మధ్యలో 3 బోధలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన బోధలు. మొట్టమొదటి బోధ నికోలత బోధ. వర్తమానంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వర్తమానంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది నికోలత బోధలకి పడబాగండి. ఏ సంఘ సాగరుడు నేనేం మోసం చేయలేడు. ఏ పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, ఏ క్యాథలిక్ ఎవరు నిన్ను మోసం చేయలేరు. నికోలత క్రియలు వచ్చాయంటే అది ఎట్టుంటదంటే కయ్యోను చేసిన ఆరాధనలాగే ఉంటుందంట. కయ్యోను పర్ఫెక్ట్ అయిన ఆరాధన చేశాడు, హేబేలు పర్ఫెక్ట్ అయిన ఆరాధన చేశాడు. ఇద్దరు కరెక్టే, 2 ఆరాధనలు కరెక్టే. అయితే కయ్యోను దేవుడికి ఇష్టమైంది చేయలేదు, తనకి ఇష్టమైంది చేశాడు. చూడడానికి 2 ఎట్టుండాయి, ఒకేలాగా ఉన్నాయి. అయితే కయ్యోను చేసింది ఏంటంటే, ప్రథమ పాలగల మొదటి పండగ ఏంటంటే, పండగలు చెప్తాం మనకి. పెంతెకోస్తు పస్కా పండగ చేయాల్సిన సమయంలో ప్రథమ ఫలముల పండగ చేస్తున్నాడంట. కయ్యోను ఏ పండగ చేయాలా? పస్కా పండగ సమయం వచ్చినప్పుడు పస్కా పండగ చేయాలా. ఇది కూడా కరెక్టే. ఏది? ప్రథమ ఫలముల పండగ కూడా ఉంది. అయితే ప్రథమ ఫలముల కాలం కాదు అది. అది పాపానికి పరిహారం ఏంటి? పస్కా పండగ. ఇప్పుడు హేబేలేమో పస్కా చేస్తున్నాడు, కయ్యోనేమో ప్రథమ ఫలముల పండగ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ పండుగ చేస్తున్నారు మనోళ్ళు అందరూ? క్రిస్మస్ పండగ. ఇది క్రిస్మస్ పండుగ చేసే సమయమా? కయ్యోను చేసే పండగ సమయం అది. అది ఎలా ఉందంటే, చూడ్డానికి ఈయన బలిపీఠం కట్టడం, ఆయన బలిపీఠం కట్టడం, ఈయన కట్లు పేర్చడం, ఆయన కట్లు పేర్చడం, ఈయన నిప్పు తీసుకురావడం, ఆయన నిప్పు తీసుకురావడం, ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. ఈయనేమో గొర్రె పిల్లని పెట్టాడు, ఆయనేమో సీని పండ్లు, బత్తాయి పండ్లు, యాపిల్ పండ్లు పెట్టాడు. ఆడదాకా బాగానే ఉందంట చూడడానికి. జనాలు ఏడదాకే చూస్తారు. ఒక బోధ అంటే నికోలత బోధకి నువ్వు జాగ్రత్తగా ఉండాలా. నికోలత క్రియలు ఎలా ఉంటాయంటే దేవుడికి ఇష్టానుసారంగా చేసినట్టు ఉంటాయి. అయితే అవి నిన్ను విభాగించి, నిన్ను కాపర్ నుంచి, సంఘం నుంచి, సామాసం నుంచి నిన్ను వేరు చేసేదే నికోలత క్రియ. 7 సంఘకాలలో జరుగుతున్న
ఒక బాధ. 2 బిలాము బాధ. బిలాము ఏంటి? తప్పుడు ప్రవచనాలు. ఏం చేశాడు? ధనానికి, డబ్బుకి, అవునా, ఆశపడి. మీ మోసే పాస్టర్ చెప్పాల్సిన అవసరమే రాదు. నువ్వు కూటమి మా మీటింగ్ రా. పాస్టర్ ఇలా చెప్తాను, బాలాకో ఏం చేయాలి? నువ్వు పాంప్లెట్ వేయవయా, మేము వస్తామా? అయిపోయిందా? బిలాము బాధ. 3వది ఏంటి? యెజెబెల్. రాజకీయం, బలము, డబ్బు, ధనము, అధికారం. ఈ 3 బోధలు ఈ 7 సంఘ కాలాల్లో ఉన్నాయి. ఈ 3 బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం క్రీస్తుతో గుర్తించబడాలి అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణము ద్వారా ఆయనతో కూడా మనం ఏమైనామో పాతి పెట్టబడ్డాము. ఎంతమంది పాతి పెట్టబడ్డారు? ఉన్నారు అందరూ? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారా? ఆయన మరణములో పాతి పెట్టబడ్డారా? ఆయన మహాదేవుడు దేని ద్వారా గుర్తించబడుతున్నాడు? ఆయన పాతి పెట్టడం ద్వారా గుర్తించబడుతున్నాడు. నువ్వు దేని ద్వారా గుర్తించబడాలి తెలుసు? దేవుడు చూసినప్పుడు నిన్ను మొదటగా చూసేది నిన్ను పాతి పెట్టారా లేదా అని చూస్తాడు ఆయన. నిన్ను చూసేది, నిన్నుసుట్ల మీద చూసేది ఆయన ఏంటి? ఆయన నామమేనా? ఆయన నామం నిన్ను నిసుట్ల మీద ఎలా చూస్తాడు ఆయన? నిన్ను పాతి పెట్టే దాని ద్వారా మాత్రమే చూస్తాడు ఆయన. నీకు పునరుద్ధానం జరగాలి అంటే, యేసుక్రీస్తు పునరుద్ధానం జరిగిందా? ఆయన మరణించాడా? చనిపోయాడా? తిరిగి 3వ దినం ఆయన పునరుద్ధరించబడ్డాడా? లేచాడమ్మా? లేచాడా? ఒకవేళ నువ్వు చనిపోయినా రేపు లేపబడాలంటే ఆయన నుసుట్ల, ఆయన నామము నీ నుసుట్ల మీద లెక్కించబడితే నీకు పునరుద్ధరణ జరుగుతుంది. లేకపోతే నువ్వు లేవు. ఎప్పుడు లేస్తావు దరిపా? తీర్పు పునరుద్ధానమునకు. ఏ పునరుద్ధానం అంట? నుసుట్ల మీద నామము లేని వాళ్ళందరూ కూడా ఎప్పుడు లేస్తారు? తీర్పు దినమున లేస్తారు. దానికోసం అందరూ సిద్ధపడుతున్నారు. మనం తీర్పు దినాన్ని పునరుద్ధానం కాదు, ఒకవేళ లేచిన ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని ఒక గుంపు వేయడం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం మరణం ద్వారా గుర్తించబడాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చెప్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోకి పాలుపంపులు పొందడం ద్వారా మనం గుర్తించబడుతున్నాము. హల్లెలూయా. అందుకని ప్రవక్త అనేక పుస్తకాలు చదివాడు, అనేకల వలె మారాడు. తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తు యొక్క పుస్తకం చదివాను, ఆయన వలె నేను మారాను. ఈరోజు నువ్వు దేన్ని చూస్తున్నావో దాని వలె మారుతావు. నువ్వు స్నేహితులు తిరిగితే స్నేహితుడి కార్యాలన్నీ నీలో ఉంటాయి. నువ్వు లోకంలో తిరిగితే లోకం కార్యాలన్నీ నీలో ఉంటాయి. అయితే నువ్వు క్రీస్తు పుస్తకం చదివితే క్రీస్తు వలె మారే రూపం నీలో ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వాక్యాన్ని దీవించింది గాక. మన మొదలు జాషువా వచ్చి ప్రార్థన చేసి ఒక చిన్న చరణం పల్లవ పాడి ముగిస్తుంది.